అనంతపురం జిల్లా కుందర్పి మండలంలో పలు కాలనీలో తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత 5 సంవత్సరాలుగా నీటి సమస్య తీవ్రంగా ఉందని, ఎన్ని ప్రభుత్వాలు మారినా సమస్యలు తీరటం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా పంచాయతీ నీరును 3 రోజులకు ఒకసారి 15 నిమిషాలు మాత్రమే వదులుతున్నారని వాపోయారు. ఎన్నిసార్లు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేపట్టినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు అధికారులు ఇటువైపు వచ్చినా సమస్యలు పరిష్కరించేసే దిశగా చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇప్పటికైనా సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు వెంటనే స్పందించి తమ కాలనీలో నెలకొన్న నీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు. మా యొక్క సమస్యలను స్పందించి దానిని తొందరగా పరిష్కారం చేయాల్సిందిగా కోరుతున్నాము. గౌరవనీయులైన మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి అమలేని సురేంద్రబాబు గారు మా యొక్క సమస్యలను స్పందించి దానిని తొందరగా పరిష్కారం చేయాల్సిందిగా కోరుతున్నాము. గౌరవనీయులైన మన కళ్యాణదుర్గం చెప్పమ్మా, ఎన్ని రోజుల నుంచి మీరు ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు? అవునులే అమ్మా, మీరు ఎన్ని రోజుల నుంచి